Right. Good afternoon. I think my screen is visible to you now. Yes, sir. Now my screen is visible to you. Okay. Yes, sir. Right. సో మన సబ్జెక్ట్ నేమ్ ఏంటి అని అడిగితే ఫస్ట్ క్లాస్లో చెప్తున్నటువంటి కాన్సెప్టే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సార్. దట్ ఈజ్ పెద్దగా ఏం లేదు. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాం అని అడిగితే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం అన్నమాట ఇదంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అడిగితే అవర్ సబ్జెక్ట్ నేమ్ గోస్ టు డేటా స్ట్రక్చర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం సార్. సో దిస్ ఈజ్ అబౌట్ సబ్జెక్ట్ నేమ్. టైటిల్ ఆఫ్ ద పేపర్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఇది మీ సెకండ్ సెమిస్టర్లో ఉండేటటువంటి our computer science subject title. So what do you mean by data structure? Why we are using this data structure? Anadikite simply say data structure is nothing but arrangement of the data in computer memory. So computer memory లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని కనుక మనం ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. దట్ అరేంజ్మెంట్ మస్ట్ బి డన్ either logically or mathematically, depends on the topic situation. బీడీలు కొనుక్కుంటానన్నామంటగా వద్దా? Ma, will you please mute? Who is this? మా మీట్లో పెట్టారు అందరూ. Okay. So anyway, so what do you mean by data structure is nothing but simply say data structure is nothing but arrangement of data in computer memory. సో ఎందుకు అరేంజ్మెంట్ చేయాలి అని అడిగితే మన కంప్యూటర్ మెమరీలో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బి పెర్ఫార్మ్డ్ బై ద కాంపోనెంట్ విల్ బి కాల్డ్ as మైక్రో ప్రాసెసర్ అని చెప్తూ ఉంటారు. ఈ మైక్రో ప్రాసెసర్ అనేటువంటిది ఏం చేస్తుంది సార్ అని అడిగితే మనం కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసినటువంటి డేటాని మనం చెప్పినట్టుగా మోడిఫికేషన్ చేయడం కానీ లేకపోతే మనం అడిగినప్పుడు ఆ డేటాని బయటకు తీసుకురావడానికి కానీ ఉపయోగపడుతూ ఉంటుంది మైక్రో ప్రాసెసర్. సో ఈ మైక్రో ప్రాసెసర్కి అలా చేయటానికి ఫాస్ట్గా చేయాలి అంటే కంపల్సరీగా వీ నీడ్ టు అరేంజ్ ద డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. దట్ అరేంజ్మెంట్ ఈజ్ డన్ బేస్డ్ ఆన్ దిస్ డేటా స్ట్రక్చర్. సో డేటా స్ట్రక్చర్ వల్ల మెయిన్ థీమ్ ఏంటి అని అడిగితే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో ప్రాపర్లీ అరేంజ్మెంట్, అది ఎలా అయినా సరే ఒక ఆర్డర్లో అరేంజ్మెంట్ చేసుకోగలిగితే వర్కౌట్ చేయడానికి కానీ ఏదైనా సరే ఒక డేటా ఎలిమెంట్ అనేటువంటిది ఫాస్ట్గా తేవడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి డేటా స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఇది వెరీ వెరీ ఫండమెంటల్. సో రేపు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వై వీఆర్ యూజింగ్ డేటా స్ట్రక్చర్ అడిగినప్పుడు బ్లాంక్ ఫేసులు పెట్టకుండా ఉండటానికి రోజు ఒక 5 to 10 minutes ఇదే రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీకు ఆల్రెడీ వచ్చు, నాకు తెలిసి ఆ విషయం. And this data structure has been classified into 2 categories. First one will be called as a primitive data structure అని మాట్లాడతారు, and the second one will be called as non-primitive data structure అని మాట్లాడుతూ ఉంటారు. So what do you mean by primitive data structure and what do you mean by non-primitive data structure అని అడిగితే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఏమవుతుంది అని అడిగితే ఇట్ హోల్డ్స్ ఓన్లీ వన్ వాల్యూ, సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎలిమెంట్. ఒకే ఒక వాల్యూ కానీ ఒకే ఒక ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో వాటిని రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ కానీ మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ ఉన్నప్పుడు వాటి మీద ఏదైనా సరే వర్క్ చేయాలి అనుకుంటే వి గో విత్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆల్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ కిందకు వస్తాయి. సో అంటే లైక్ ఏమవుతుందని అడిగితే ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో C++, జావా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఆ లాంగ్వేజెస్లో వాట్ ఎవర్ ద డేటా వీఆర్ హ్యావింగ్ అంటే మన దగ్గర డేటా కనుక డెసిమల్ ప్లేసెస్ కనుక లేకపోతే వీ విల్ యూస్ ఇంటిజర్. ఇఫ్ ద డేటా ఈస్ హ్యావింగ్ డెసిమల్ ప్లేసెస్ దెన్ వీ విల్ యూస్ double. If the data is having some kind of alphabets, then we can go with character. Or if the data is having yes or no, true or false కనుక ఎలాగైతే బూలియన్ డేటా టైప్. సో ఆల్రెడీ ఈ డేటా టైప్స్ అనేటటువంటివి మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ కామన్గా కనిపిస్తూ ఉంటాయండి, అందులో డౌటే లేదు. సో అండ్ కమింగ్ టు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది కేవలం సింగిల్ వాల్యూ కానీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే కనుక స్టోర్ అయితే, వేరే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే మల్టిపుల్ వాల్యూస్లో కానీ మల్టిపుల్ ఎలిమెంట్స్లో కనుక స్టోర్ చేయాలి అనుకుంటే we will use this నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. అండ్ ఈ నాన్ ప్రిమిటివ్ మనం డేటా స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాము అని అడిగితేనే ఖచ్చితంగా మనకు తెలియాల్సింది ఏంటి అని అడిగితే ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో ఎవరైనా సరే మీకు డేటా స్ట్రక్చర్ అంటే టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అంటే కన్ఫామ్గా ఈ టాపిక్స్ గురించే మాట్లాడతారు. So non-primitive data structure is a combination of basically 2 parts. First one will be called as linear DS, I mean to say linear data structure,
and the second one will be called as non-linear data structure. A linear data structure is nothing but combination of arrays, linked lists, stacks, and as well as queues. A non-linear data structure is a combination of trees and as well as graphs. So already we learn about what do you mean by array. So what do you mean by array? Simply say an array is a group of similar data items or allocating the memory into consecutive memory positions, then that is called as an array. మెమరీ అనేటటువంటిది పక్క లొకేషన్స్ లో ఫామ్ అయినా లేకపోతే ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని మనం ఒక చోట కనుక ప్లేస్ చేయడం జరిగినా దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇన్ arrays how many types అని అడిగితే బేసికల్లీ arrays are classified into 3 categories. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని సింగిల్ డైమెన్షనల్ array అని మాట్లాడతారు. సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని డబుల్ డైమెన్షనల్ array అని మాట్లాడతారు. అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ మల్టీ డైమెన్షనల్ array అని మాట్లాడుతూ ఉంటారు. వాటిని ఎలా వాడాలి, వాటి మీద ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి అనేటటువంటిది సి లాంగ్వేజ్ లో చెప్పేటప్పుడు ప్రోగ్రామ్స్ అనేటువంటిది నేను మీకు చెప్పడం జరిగింది. అండ్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ అనేటటువంటి కనుక లెక్క చేసుకున్నట్లయితే ద మెయిన్ డ్రాబ్యాక్ ఏదైతే ఉందో arrays లో దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చేటువంటి కాన్సెప్ట్ నే లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింప్లీ సే arrayలో డ్రాబ్యాక్స్ ఏంటి అని అడిగితే వన్స్ ఒకసారి కనుక మనం array సైజ్ ని కనుక డిఫైన్ చేసాము అని అడిగితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడం కుదరదు. సో array సైజ్ కనుక ఇచ్చామని అది ఫిక్స్డ్, ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటి మనం ఇచ్చి తీరాల్సిందే. సో అంతగానే ఎక్కువ ఇద్దామంటే మాత్రం మనకి arrays లో కుదరదు. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఫర్ ద array. ఆ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చేటువంటి కాన్సెప్ట్ నే లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. మెయిన్ లింక్ లిస్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే మనకి మెమరీ అనేటటువంటిది డైనమిక్ గా అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే అప్పటికప్పుడు కావాలి అన్నా సరే అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. దట్ ఇస్ ద ఛాన్స్. సో దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లింక్ లిస్ట్. సో మెయిన్ లింక్ లిస్ట్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే కనెక్టింగ్ ద మెమరీని కనుక కనెక్ట్ చేయాలి అనుకుంటే we go with this linked list. And remember one point, linked list lo whatever the data we are representing, that is represented in the form of nodes. NODE node. ఖచ్చితంగా లింక్ లిస్ట్ లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తామని అడిగితే నోట్స్ రూపంలో మాత్రమే చెప్తాం. నోడ్ లో మళ్ళీ రెండు పార్ట్స్ ఉంటాయి, డేటా పార్ట్ అని అడ్రస్ పార్ట్ అని ఉంటుంది. డేటా పార్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనం ఏ డేటా అయితే లింక్ లిస్ట్ లో స్టోర్ చేయాలనుకుంటున్నామో అది డేటా పార్ట్ లో స్టోర్ అవుతుంది. అండ్ కమింగ్ టు అడ్రస్ పార్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేటటువంటిది అడ్రస్ పార్ట్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో దీన్ని ఎలా వాడతారు ఏంటి అనేటటువంటిది లాటర్ క్లాసెస్ లో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు దిస్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడతారు. సో వాట్ యు మీన్ బై స్టాక్ అని అడిగితే స్టాక్ ఈస్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements where the insertion and deletion must be done at one end only based on the principle will be called as a LIFO, last in first out. స్టాక్ అనేటటువంటిది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి అన్నా లేకపోతే ఆ స్టాక్ లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలన్నా సరే ఒక సైడ్ నుంచి మాత్రమే చేయడం జరుగుతుంది. ఏ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే LIFO, దట్ మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ క్యూ అని మాట్లాడతారు. సో వాట్ యు మీన్ బై క్యూ? క్యూ అనేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే క్యూ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements in which insertion must be done at one end only whereas deletion must be done at another end only. సో ఖచ్చితంగా క్యూ అనేటటువంటి కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం కానీ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడం కానీ చేయొచ్చు. కాకపోతే రెండు డిఫరెంట్ ఎండ్స్ నుంచి చేయొచ్చు. యాడ్ చేసేలాగే దాన్ని ఇన్సర్షన్ అంటారు, డిలీట్ చేసే దాన్ని ఫ్రంట్ పార్ట్ అని మాట్లాడతారు. యాడ్ చేసే ఎక్కడైతే యాడ్ చేస్తున్నామో దాన్ని రేర్ ఎండ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మనం ఈ స్టాక్స్ అనేటువంటి దాన్ని కానీ క్యూ అనేటువంటి దానికి ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ మెథడ్స్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ arrays అండ్ యాజ్ వెల్ యాజ్ లింక్డ్ లిస్ట్. సో మనం స్టాక్ యూజింగ్ arrays ద్వారా చేయొచ్చు, స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ ద్వారా చేయొచ్చు, క్యూ యూజింగ్ arrays ద్వారా చేయొచ్చు, క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్ ద్వారా కూడా చేయొచ్చు. లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుంది ఏంటి అని అడిగితే వీటి యొక్క మెథడాలజీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు అనేటటువంటి దాన్ని మనం దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇంకా ఏం మాట్లాడుకున్నామని అడిగితే స్టాక్స్ ని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ వాడతారు, క్యూస్ ని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ వాడతారు అనేటటువంటి దాని మీద మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. సో వేర్ వి విల్ యూజ్ ద స్టాక్స్ అని అడిగితే స్టాక్స్ అనేటటువంటి దాన్ని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ యూజ్ దిస్ స్టాక్స్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అడిగితే మనకి ఇక్కడ రివర్స్ పాలిష్ నొటేషన్ అని కూడా రావడం జరుగుతుందండి. సో వాట్ యు మీన్ బై దిస్ రివర్స్ పాలిష్ నొటేషన్ అని కనుక అడిగితే పాలిష్ కి సంబంధించినటువంటి అంటే నెపోలియన్ లాగానే పాలిష్ కి సంబంధించినటువంటి ఒక మ్యాథమెటిషియన్ ఉన్నారు. ఆ మ్యాథమెటిషియన్ పేరే జాన్ లుకోవిస్ అని చెప్తూ ఉంటారు.
ఈ జాన్ లూకాస్ అనేటువంటి ఆయన ఏం చేశారు అని అడిగితే నార్మల్ గా మనం చూసేటటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే a+b అనేటువంటిది ఎక్స్ప్రెషన్ అని కనుక అనుకుంటే ఏ అనేటటువంటిది ఆపరేటర్ కాదు. సో ఏ అనేటటువంటిది కానీ బి అనేటటువంటి దాన్ని ఆపరెంట్స్ అని మాట్లాడతారు, వేరే ప్లస్ అనేటటువంటి దాన్ని ఆపరేటర్ అని మాట్లాడతారు. సో ఈ ఎక్స్ప్రెషన్ ని ఏమంటారు అని అడిగితే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇది నార్మల్ గా మనం వాడేటువంటి ఎక్స్ప్రెషన్. అలా కాకుండా దీంతో పాటు రెండు ఎక్స్ప్రెషన్స్ ని ప్రమోట్ చేశారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లస్ ఏబి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. అలాగే ఏబి ప్లస్ అని రాసాం అనుకోండి, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది కానీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి దాన్ని ఎవరు చెప్పారు, ఎవరు ప్రపోజ్ చేశారు అని అడిగితే పోలిష్ మ్యాథమెటిషియన్ అనేటువంటి జాన్ లూకోవిస్ అనేటువంటి ఆయన ప్రపోజ్ చేశాడు. కాబట్టి సో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి దాని మీద వర్క్ చేసేటప్పుడు సపోజ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, దిస్ షుడ్ బి కన్వర్టెడ్ టు ఏ ప్రిఫిక్స్ కిందకో, అయితే ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఉన్నటువంటి దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కిందకి మార్చడానికో వీ కెన్ యూజ్ దిస్ స్టాక్స్. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో స్టాక్స్ ఎక్కడ వాడతారు అని అడిగితే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్. ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని కన్వర్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాటి మీద ఏదైనా సరే వర్క్ చేసేటప్పుడు కానీ మనము ఈ స్టాక్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు దిస్, వేరేజ్ క్యూ అనేటటువంటి దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎక్కడ వాడతారు అని అడిగితే క్యూ అనేటటువంటి దాన్ని వాడాలి అనుకుంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను సార్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటి ఎన్విరాన్మెంట్ లో ఈ క్యూస్ అనేటటువంటి దాన్ని బాగా ఉపయోగిస్తారని చెప్పాను. సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి వెదర్ యూ ఆర్ యూజింగ్ ఏ మొబైల్ ఫోన్, ఐ మీన్ టు సే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, whether you are using a desktop, then you can go with Windows operating system, or whether Linux operating system, అదే విధంగా Unix operating system. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా సరే అది చేసేటటువంటి వర్క్ అనేటటువంటిది హ్యాండిల్ చేసే బాధ్యతకి బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా అని అడిగితే క్యూస్. అంటే ఏంటి అని అడిగితే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కనుక ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేటటువంటి వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, I mean to say అన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి we made a time slice. Based on the time slice, first task completed, second task completed, third task completed, fourth task completed, again come back to first task, second task, third task, fourth task, అలా ఒక సైక్లిక్ ఫామ్ లో తిరగాలి అని చెప్పే కాన్సెప్టే రౌండ్ రాబిన్. ఈ రౌండ్ రాబిన్ అల్గోరిథం అనేటువంటిది ఎక్కడ వాడతామని అడిగితే ఆపరేటింగ్ సిస్టమ్ లో వాడతాం. అలా రెగ్యులర్ గా జరిగేటువంటి టాస్క్ తో పాటు సడన్ గా ఏదైనా హై ప్రయారిటీ టాస్క్ కనుక వస్తే వాటిని హ్యాండిల్ చేసే బాధ్యత కూడా ఆపరేటింగ్ సిస్టమ్దే. అది కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటని అడిగితే క్యూస్. సో ఖచ్చితంగా ఈ క్యూస్ అనేటటువంటి వాటిని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఉపయోగించుకోవడానికి బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఇన్ కేస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రింటింగ్ ద జాబ్స్. ప్రింటర్ అనేటువంటిది ఏదైనా సరే మనం ఇచ్చినటువంటి ప్రింటౌట్స్ ప్రింట్ చేయాలి అన్నా వీ కెన్ గో విత్ దిస్. అది ఎలా ప్రింట్ చేస్తుంది అని అడిగితే దాని బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపలే క్యూ. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్స్ గురించి కనుక మాట్లాడాలి అంటే స్టాక్ అనేటటువంటి దానికి ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ మాట్లాడితే క్యూస్ అనేటటువంటి దానికి జాబ్స్ ప్రింట్ చేయడం, అంటే ఒక ప్రింటర్ అనేటువంటిది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేటటువంటి దానికి కానీ లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది వాటి యొక్క టాస్క్స్ ని ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేటటువంటిది కానీ చెప్పే కాన్సెప్టే ఈ క్యూస్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ క్యూస్, సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళేదాకైతే ఈ రోజు టాపిక్ చెప్పినటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే, సో this is about today's topic. So ఏంటి అని అడిగితే, సార్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ పోయిందా సార్? ఆ స్క్రీన్ అమ్మా కనిపించట్లేదు. ఓకే 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 వెయిట్ 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 I think now is my screen is visible. Yes sir. Okay, కనిపిస్తుందా? Okay sir. రైట్ అమ్మా, రైట్ సరే. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగింది సార్ అని అడిగితే ఈ రోజు చెప్పుకునేటువంటి టాపిక్ లిస్ట్ లో వచ్చినప్పుడు కాన్సెప్ట్ నే ఏమంటామని అడిగితే దిస్ ఇస్ ద టుడేస్ టాపిక్. సో వాట్ యూ మీన్ బై క్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్. సో ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నామని అడిగితే క్యూస్ ఏంటి, క్యూస్ లో ఉండేటువంటి అప్లికేషన్స్ ఏంటో మాట్లాడుకున్నాము. But now we will continue the session that is based on this what do you mean by queue and the different types of queues. So general ga queue వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే it appearance looks like this, logical appearance అండి ఇదంతా. సో రియల్ గా ఉంటుంది అంటే నేను తీసుకొచ్చి చూపించలేను. సో these are all completely logical appearance.
మనం ఊహించుకోవడమే తప్ప రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో అలాగే ఉంటుందా, నేను చేతితో టచ్ చేసి చూస్తానంటే మాత్రం నేను చెప్పగలిగింది కూడా లేదు. సో క్యూ ఇస్ ఏ లాజికల్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుందంటే. సో ఏంటి అని అడిగితే చెప్పాం. సో క్యూ ఇస్ ఏ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. ఒకే జాతికి చెందిన వాటిని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. కాకపోతే అదే చెప్పాం, ఇన్ విచ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్ ఆర్ పెర్ఫార్మ్డ్ టూ ఎండ్స్, రెండు పక్కల నుంచి చేస్తూ ఉంటాము. అంటే ఇన్సర్షన్ అనేటువంటిది ఒక సైడ్ నుంచి జరిగితే దాన్ని రేర్ ఎండ్ అని మాట్లాడతారు. వేరే డిలీషన్ అనేటువంటిది వేరొక సైడ్ నుంచి కనుక జరిగితే దాన్ని ఫ్రంట్ ఎండ్ అని మాట్లాడతారు. ఏ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే ఫిఫో అనేటువంటి ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది. ఫిఫో అంటే ఏంటి అని అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు ఎలిమెంట్ యాడ్ చేసినా సరే ఈ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. డిలీషన్ అనేటువంటిది కానీ ఏదైనా తీయాలి అనుకున్నప్పుడు ఈ సైడ్ నుంచి డిలీట్ చేయడం జరుగుతుంది. సో ఫిఫో అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని కంపల్సరీగా మనకి క్యూ అనేటటువంటిది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ క్యూస్ మీద వర్క్ చేసేటప్పుడు ఓకే, అండ్ ఈ క్యూస్ మీద వర్క్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వీఆర్ హ్యావింగ్ 3 categories ఆఫ్ క్యూస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డిక్యూ అని మాట్లాడతారు, అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రయారిటీ క్యూ అని మాట్లాడతారు. సో వాట్ యు మీన్ బై దిస్ సర్క్యులర్ క్యూ అండ్ వాట్ యు మీన్ బై దిస్ డిక్యూ అండ్ వాట్ యు మీన్ బై దిస్ ప్రయారిటీ క్యూ అని కనుక మాట్లాడితే, మామూలుగా ఉండేటువంటి క్యూ అనేటువంటిది ఏదైతే ఉందో అది లాజికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఒక సర్కిల్ ఫామ్ లో ఫామ్ అవుతుంది సార్. ఇట్ లుక్స్ లైక్ దిస్. దిస్ ఇస్ సర్కిల్ ఫార్మేషన్ లో ఫామ్ అవుతుంది సార్. స్క్రీన్ కనిపిస్తుంది కదా, పోయిందా? ఓకే ఓకే, అంటే జస్ట్ హైడ్ చేసి కనిపించలేదు. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ అని మాట్లాడతారు. ఈ సర్క్యులర్ క్యూలో వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, నార్మల్ గా ఉండేటటువంటి క్యూ ఏదైతే ఉందో ఆ క్యూ అనేటటువంటి దానికి లిమిటేషన్ ఉంది సార్. ఏంటా లిమిటేషన్ అని అడిగితే, పర్టికులర్ గా ఒక ఎండింగ్ పాయింట్ కి రీచ్ అవ్వగానే కొత్తగా ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే మాత్రం పాసిబిలిటీ అవ్వదు. సో అది చెప్తాం. సో నార్మల్లీ ద నార్మల్ క్యూ అంటే ఇలా ఉంటుంది సార్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అండ్ రిమెంబర్ దిస్, ఈ సర్క్యులర్ క్యూ కానీ లేకపోతే ఈ డిక్యూ అనేటటువంటిది కానీ ప్రయారిటీ క్యూ అనేటటువంటి దానికని నేను వాడుతున్నాను అంటే ఖచ్చితంగా మీకు ఏం ఐడియా రావాలి అంటే క్యూ యూజింగ్ అరేస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నాట్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్, క్యూ యూజింగ్ అరేస్. సో అరేస్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాను. ఆ క్యూ యూజింగ్ అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ మాత్రమే ఈ సర్క్యులర్ క్యూలో కానీ డిక్యూ డబుల్ ఎండెడ్ క్యూలో కానీ లేకపోతే ప్రయారిటీ క్యూలో కానీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యూ యూజింగ్ అరేస్ లో మాట్లాడేటప్పుడు ఏమవుతుంటే, సర్క్యులర్ క్యూ కనుక తీసుకున్నట్లయితే నార్మల్ గా మనకి క్యూ ఇలా ఉంటుంది. ద నార్మల్ క్యూ ఈజ్ దట్ హ్యావ్ సఫర్స్ ఫ్రమ్ వన్ లిమిటేషన్. నార్మల్ గా ఉండేటువంటి క్యూకి ఒక ప్రాబ్లం ఉంది సార్. ఏంటి ఆ ప్రాబ్లం అని అడిగితే, ఇన్ దట్ ఇంప్లిమెంటేషన్, ఇది ఈ నార్మల్ గా ఉండేటువంటి క్యూ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వెన్ ద రేర్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి పార్ట్ అండి. ఈ రేర్ అనేటటువంటి పాయింటర్ అనేటువంటిది రీచెస్ అండ్ అంటే మాక్సిమం సైజ్ కనుక రీచ్ అయిపోతే, ఎలా చెప్పాను కదా, క్యూ యూజింగ్ అరేస్ వాడుతున్నాం అంటే అరే సైజ్ అనేటువంటిది ఒక 5 ఎలిమెంట్స్ కి ఫిక్స్ చేశాను. 5 ఎలిమెంట్స్ కి ఫిక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా రేర్ సైడ్ నుంచి 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఎండింగ్ పాయింట్ కి రీచ్ అయ్యిందో, అంటే మాక్సిమం సైజ్ కి కెపాసిటీకి క్యూ అనేటువంటిది రీచ్ అవుతుందో, ఖచ్చితంగా ఏమవుతుంది సార్ అడిగితే ఇన్సర్షన్ విల్ బి డినైడ్. అంటే ఇన్సర్షన్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్ చేసుకోవడం కుదరదు. ఎప్పుడు ఇఫ్ రూమ్ ఈజ్ అవైలబుల్ అట్ ద ఫ్రంట్, ముందు పక్కన ఖాళీగా ఉన్నా సరే, రేర్ అనేటటువంటిది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి రేర్ అనేటువంటిది మాక్సిమం పొజిషన్ కి రీచ్ అయిన తర్వాత కొత్త ఎలిమెంట్ అనేటువంటిది యాడ్ చేయడం కుదరదు, ఫ్రంట్ పక్కన ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఖాళీగా ఉన్నా సరే. సో దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఫర్ క్యూ. దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్ట్ నే, సో టు ఓవర్కమ్ దిస్ లిమిటేషన్ వీ కెన్ ఇంప్లిమెంట్ ద క్యూ. ఆ ఏదైతే లిమిటేషన్ ఉందో, ఏంటా లిమిటేషన్, విచ్ ఇస్ నథింగ్ బట్ వెన్ ద పాయింటర్ రీచెస్ అట్ ద ఎండ్. సో రేర్ అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది ఎండింగ్ పొజిషన్ కి రీచ్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాడ్ వన్ మోర్ ఎలిమెంట్ ఇఫ్ ద ఫ్రంట్ ఈజ్ ఎంప్టీ. సో కొత్త ఎలిమెంట్ అనేటటువంటిది యాడ్ చేయడం అనేటువంటిది కుదరదు, ఫ్రంట్ పక్క ఖాళీగా ఉన్నా సరే. అంటే ఏమవుతుంది అని అడిగితే, ఫస్ట్ సపోజ్ ఐఎమ్ యూజింగ్ హియర్ పెయింట్ బ్రష్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటి అని అడిగితే, ఫస్ట్ సపోజ్ నేను ఐఎమ్ యూజింగ్ ద క్యూ యూజింగ్ అరేస్ అంటే, క్యూ యూజింగ్ అరేస్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే,
సో దిస్ ఇస్ ద క్యూ. రైట్, ఒక ఏ అనేటటువంటి ఒక యారే తీసుకున్నాను. ఈ యారే యొక్క సైజ్ ఎంత అని అడిగితే 5 అని చెప్పాను. అంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 5 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎస్, ఆబ్వియస్ గా దిస్ ఈస్ ద క్యూ. యారే యూజ్ చేసి క్యూ యూజ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్ గా ఎలిమెంట్స్ అనేటటువంటి వాటిని ఇన్సర్ట్ చేయడానికి, సో దిస్ ఈస్ ద పొజిషన్స్ అనేటటువంటిది చేసుకుంటూ వెళ్ళినప్పుడు యారేలో ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0, 1, 2 అండ్ నెక్స్ట్ వన్ 3 అండ్ నెక్స్ట్ వన్ 4. సో జనరల్ గా యారే యొక్క సైజ్ అనేటటువంటిది మనకి ఇలాగే ఉంటుంది కాబట్టి నేను 3 అని చెప్పాను, యాజ్ వెల్ యాజ్ 4 అని చెప్పాను. కన్ఫర్మ్ గా నేను మీకు వెరీ ఫస్ట్ క్లాస్ లో మాట్లాడాను సార్. యారే యొక్క సైజ్ అనేటువంటిది 5 ఎలిమెంట్స్ కింద ఉన్నప్పుడు వాటి యొక్క ఇండెక్స్ యొక్క పొజిషన్ చూపించడానికి 0, 1, 2, 3, 4 అని చెప్తూ ఉంటారు. మనము క్యూ యూజింగ్ అరేస్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వీఆర్ హ్యావింగ్ వెరీ ఇనిషియలైజేషన్ లో 2 పాయింటర్స్ అనేటటువంటి ఖచ్చితంగా కావాలి. ఆ 2 పాయింటర్స్ యొక్క పొజిషన్ నేమే ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఫ్రంట్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని రేర్ అని మాట్లాడతారు. ఫ్రంట్ అనేటువంటి దాన్ని, రేర్ అనేటటువంటి దాన్ని కన్ఫర్మ్ గా ఫస్ట్ -1 పొజిషన్ లో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ యాడ్ అయ్యిందో ఆటోమేటిక్ గా ఈ రేర్ అనేటటువంటి పొజిషన్ ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి నేను ఇచ్చేటటువంటి ఫస్ట్ ఎలిమెంట్ అనేటటువంటిది ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సపోజ్ 10 అని అవగానే ఇక్కడ ప్లేస్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఎలిమెంట్ ప్లేస్ చేస్తున్నాను అంటే ఈ సైడ్ నుంచి ప్లేస్ చేస్తున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ రేర్ లో ఉండేటువంటి పొజిషన్ ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి నెక్స్ట్ సెకండ్ ఇచ్చే వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తుంది. అలాగే థర్డ్ వాల్యూ, సపోజ్ సెకండ్ వాల్యూ 30 ఇచ్చాను, అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఈ రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది ఆబ్వియస్ గా ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వాల్యూ, సపోజ్ థర్డ్ వాల్యూ 45 ఇచ్చాను, రైట్. అలాగే ఫోర్త్ వాల్యూ ఇచ్చాను 50, అలాగే ఫిఫ్త్ వాల్యూ ఇచ్చాను 60కి వచ్చింది సార్. ఆబ్వియస్ గా నా పాయింట్ అనేటువంటిది ప్రెసెంట్ ఇక్కడికి వచ్చేసింది. సో ఆర్ వాల్యూ ఎంత అని అడిగితే ప్రెసెంట్ ఇప్పుడు 5 అయిపోయింది. సో కండిషన్ ఏంటి అని అడిగితే మొహమాట లేకుండా ఆర్ లెస్ దాన్, కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఆర్ లెస్ దాన్ సైజ్ ఆఫ్ అన్ అరే. సైజ్ ఆఫ్ అన్ అరే ఇస్ నథింగ్ బట్ 5. సైజ్ ఆఫ్ అన్ అరే ఇస్ నథింగ్ బట్ 5. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అవుతుందని అడిగితే 4 అవుతుంది సార్. 4 లెస్ దాన్ 5 కండిషన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మొహమాట లేకుండా ఫిఫ్త్ వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఐఎమ్ డిలీటింగ్. సో పాప్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఫ్రంట్ పొజిషన్ అనేటువంటిది ఆబ్వియస్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేటటువంటిది రిమూవ్ చేసేస్తాం, ఖాళీగా ఉంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ డిలీట్ చేయాలి అనుకుంటే ఈ ఫ్రంట్ పొజిషన్ అనేటటువంటి దాన్ని ఇక్కడ మూవ్ చేసి ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది డిలీట్ చేస్తున్నావురా బాబు అని చెప్పి చూపిస్తాం, రైట్. ఇక్కడ ఫ్రంట్ పొజిషన్ లో రెండు సార్లు పాప్ ఆపరేషన్ చేశాను, డిలీట్ అయింది. నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రేర్ అని అడిగితే 4 అండి. ఆర్ యొక్క రేర్ యొక్క పొజిషన్ ఎంత అని అడిగితే 4 అయింది. సపోజ్ ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఆర్ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి సార్. ఆర్ ప్లస్ ప్లస్ అనగానే ఆబ్వియస్ గా ఏమవుతుంది సార్ అడిగితే ఆర్ వాల్యూ 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 అన్నప్పుడు ఆబ్వియస్ గా కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయింది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, మాక్సిమం సైజ్ ఆఫ్ అరేకి రీచ్ అయిపోతుంది. కాబట్టి ఒక కొత్త ఎలిమెంట్ నేను అందులో పెడతాను, అందులో ఇన్సర్ట్ చేస్తానంటే కుదరదు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఎన్ అరే. సో అలా కాకుండా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఏం చేస్తారు అని అడిగితే దీన్నే ఒక సర్కిల్ ఫామ్ లో ప్లేస్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అండి, ఇందాకట్లాగానే ఇలా ఒక లాజికల్ ఫామ్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది. విచ్ ఇస్ ఇండికేట్స్ స్టార్ట్స్ విత్ 0, 1, 2, 3 అండ్ యాజ్ వెల్ యాజ్ 4. మాక్సిమం పొజిషన్ కి రీచ్ అయింది అనుకోండి సార్, ఫ్రంట్ పక్కన ఖాళీ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడ ఉండాల్సిన ఫోర్త్ పొజిషన్ ఉన్న రేర్ కాస్త మళ్ళీ ఈ పొజిషన్ కి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక సర్కిల్ ఫామ్ లో అనేటువంటిది కనుక ప్లేస్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ. అదే చెప్తున్నాడు, ఆ పాయింట్ అనేటటువంటిది ఎండింగ్ పొజిషన్ కి రీచ్ అయిపోయిన తర్వాత కొత్త ఎలిమెంట్ నేను యాడ్ చేయాలంటే మాత్రం డెనై చేస్తుంది. డెనై చేయడం నథింగ్ బట్ రిజెక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఇఫ్ రూమ్స్ ఈజ్ అవైలబుల్ అట్ ద ఫ్రంట్. సో ఈ పొజిషన్ ఏమైంది, ఫ్రంట్ పక్కన ఖాళీ ఉంది, ఖాళీ ఉన్న యాడ్ చేయడం కుదురుతా అంటే కుదరదు. సో దట్ ఇస్ డ్రాబ్యాక్. ఆ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి, టు ఓవర్కమ్ దిస్ లిమిటేషన్ వీ కెన్ ఇంప్లిమెంట్ ద క్యూ. మనం ఆ క్యూ అనేటటువంటి దాన్ని ఒక సర్క్యులర్ క్యూ అనేటువంటి దాని రూపంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఏంటి అని అడిగితే ఏ సర్క్యులర్ క్యూ అంటే సిక్యూ. సింప్లీ షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే ఏ సర్క్యులర్ క్యూ సిక్యూ
is a queue. Circular queue CQ అనేటువంటిది ఒక queue అండి. is a queue in which all locations, అన్ని లొకేషన్స్ అనేటటువంటివి ఎలా అవుతాయి అని అడిగితే ట్రీటెడ్ యాజ్ ఎ సర్క్యులర్. సో ఇలా ఉండాల్సిన లొకేషన్స్ కాస్త ఇలా సర్క్యులర్ లొకేషన్స్ లోకి మారుతుంది, సర్క్యులర్ ఫామ్ లోకి మారి సచ్ దాట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ లొకేషన్ CQ of 1 follows last location CQ of max. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అడిగితే CQ of maximum అంటే ఈ పొజిషన్ కి రీచ్ అవ్వగానే అగైన్ మళ్ళీ కమ్ బ్యాక్ టు ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, మళ్ళీ ఫస్ట్, ఇలా ఒక సర్క్యులర్ పొజిషన్ లో ఫామ్ అవుతూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీన్నే కాన్సెప్చువల్ వ్యూ అని మాట్లాడతారు. దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫిగర్. దిస్ ఇస్ ద ఫిగర్. అంటే ఏమవుతుంది అడిగితే ఒక సర్కిల్ ఫామ్ లోకి వస్తుంది, సర్కిల్ ఫామ్ లోకి రాగానే ఎండింగ్ పొజిషన్ కి రాగానే ఆటోమేటిక్ గా ఫస్ట్ పొజిషన్ కి ఫాలో అవుతూ ఉంటుంది. ఎందుకు అని అడిగితే అక్కడ ఖాళీ ఉంటుంది కాబట్టి. సో నార్మల్ గా అయితే క్యూలో అలా ఖాళీగా ఏదైనా సరే ఫ్రంట్ పక్క ఖాళీగా ఉంటే మనం ఏం చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే అలా మనం ఏదైనా సరే ఒక సర్కిల్ ఫామ్ లో ప్లేస్ చేసినప్పుడు ఎండింగ్ పొజిషన్ కి రాగానే ఆటోమేటిక్ గా ఫస్ట్ పొజిషన్ కి మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అబౌట్ అవర్ సర్క్యులర్ క్యూ. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ DQ అని మాట్లాడుతూ ఉంటారు సార్. సెకండ్ టైప్ ఆఫ్ క్యూ విల్ బి కాల్డ్ యాజ్ DQ అని మాట్లాడుతూ ఉంటారు. షార్ట్ ఫామ్ లో DQ అని మాట్లాడతాము, కానీ ఫుల్ లెంత్ ఫామ్ లో కనుక చెప్పాలి అనుకుంటే DQ స్టాండ్స్ ఫర్ డబుల్ ఎండెడ్ క్యూ. DQ స్టాండ్స్ ఫర్ డబుల్ ఎండెడ్ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. డబుల్ ఎండెడ్ క్యూ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే జనరల్ గా మనకి క్యూ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో నేను చెప్పినటువంటి లాజిక్ ప్రకారం ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి, అదే విధంగా ఒక సైడ్ నుంచి రిమూవ్ చేయాలి. సో ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది అని అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. సో దీన్ని రేర్ ఎండ్ అని మాట్లాడతారు, దీన్ని ఫ్రంట్ ఎండ్ అని మాట్లాడతారు, అంతే కదా. సో ఈ పొజిషన్ లో నుంచి నేను రిమూవ్ చేయడం కుదురుతుందా అని అడిగితే, అంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి నేను రిమూవ్ చేయడం కుదురుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదండి నార్మల్ గా ఉంటే క్యూలో. కానీ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు డబుల్ ఎండెడ్ క్యూ, ఐ మీన్ టు సే DQ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే డిఫైన్స్ ఎ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఐటమ్స్ క్యాన్ బి యాడెడ్ ఆర్ డిలీటెడ్ ఎయిదర్ ఎండ్స్, దట్ ఈస్ ఫ్రంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రేర్ ఎండ్ బట్ నాట్ మిడిల్. సో ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఇన్సర్ట్ చేయాలి అన్న బ్యాక్ సైడ్ నుంచి చేయొచ్చు, రిమూవ్ చేయాలి అన్న ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ నుంచి రిమూవ్ చేయొచ్చు. అదే విధంగా ఇన్సర్ట్ చేయాలి అన్న ఫ్రంట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయాలన్నా సరే ఫ్రంట్ సైడ్ నుంచి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో అంటే ఖచ్చితంగా మనం ఐటమ్స్ అనేటటువంటి వాటిని కానీ ఎలిమెంట్స్ అనేటటువంటి వాటిని కానీ యాడ్ చేయాలి అన్నా రిమూవ్ చేయాలి అన్నా బోత్ సైడ్ నుంచి ఆపరేషన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ DQ. దట్ ఈస్ స్టాండ్స్ ఫర్ డబుల్ ఎండెడ్ క్యూ. దట్ స్టాండ్స్ ఫర్ డబుల్ ఎండెడ్ క్యూ. సో డబుల్ ఎండెడ్ క్యూలో ఏం చేయొచ్చు అని అడిగితే నార్మల్ గా ఉండేటటువంటి క్యూలో కేవలం అంటే సో దిస్ ఇస్ ద నార్మల్ క్యూ. ఇందులో వచ్చినప్పటికి కేవలం ఒక సైడ్ నుంచి మాత్రమే యాడ్ చేస్తాము, ఒక సైడ్ నుంచి మాత్రమే రిమూవ్ చేస్తాం. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు DQ, ఐ మీన్ టు సే డబుల్ ఎండెడ్ క్యూలో వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే కన్ఫర్మ్ గా మనం ఏదైనా సరే ఐటమ్స్ అనేటటువంటివి యాడ్ చేయాలి అన్నా, ఐటమ్స్ అనేటువంటి వాటిని రిమూవ్ చేయాలి అన్నా నాట్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఓన్లీ వన్ సైడ్ బట్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్ టు డన్ విత్ బోత్ సైడ్స్. సో అంటే ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలి అన్నా, ఒక కొత్త ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి అన్నా రెండు పక్కల నుంచి మనం చేసుకోవచ్చు, అంతేగాని కేవలం ఒక పక్క నుంచి మాత్రమే చేయగలము అనేటువంటి కాన్సెప్ట్ ఈ డబుల్ ఎండెడ్ క్యూలో ఉండదు. ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుందో సార్ మీరు అడగచ్చు, సార్ అలా రెండు పక్కల నుంచి చేస్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా సార్ అని అడగచ్చు. సో డెఫినెట్ గా ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి అంటే ఆ క్యూలో లేనటువంటి దాన్ని ఇందులో చేయొచ్చు అని మాట్లాడతారు. ఇలా చేసేటప్పుడు వచ్చినటువంటి ట్రబుల్ ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్టే ఈ DQలో రెండు రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ DQ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ DQ. సో ఈ డబుల్ ఎండెడ్ క్యూలో రెండు సైడ్స్ నుంచి యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయొచ్చు. మరి అలా చేస్తున్నప్పుడు ఏది యాడ్ చేస్తున్నాము ఏది డిలీట్ చేస్తున్నాము అనేటువంటి ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్ రావచ్చు. ఆ కన్ఫ్యూజన్ అనేటువంటి దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చినటువంటి కాన్సెప్ట్ నే ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ DQ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ DQ అని మాట్లాడతారు. సో ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ DQలో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఫర్ సపోజ్ ఇది డబుల్ ఎండెడ్ క్యూ అని కనుక అనుకుంటే చెప్పాం కదా, సో రెండు పక్కల నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ డిలీట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈ సైడ్ నుంచి కనుక ఈ సైడ్ లో కనుక ఉండేటటువంటి ఇన్సర్షన్ అనేటువంటి దాన్ని కనుక నేను రెస్ట్రిక్షన్ చేస్తే, ఈ పొజిషన్ లో ఉన్నటువంటి ఇన్సర్షన్ కనుక నేను రెస్ట్రిక్షన్ చేస్తే ఆబ్వియస్ గా నాకు ఇన్సర్షన్ అనేటువంటిది వేరొక సైడ్ నుంచి మాత్రమే చేయగలం.
సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డిక్యూ. అందులో డిలీషన్ అనేటటువంటిది రెండు పక్కల నుంచి చేయొచ్చు. రిమెంబర్ దట్ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డిక్యూలో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఫస్ట్ కేటగిరీ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డిక్యూలో నార్మల్ గా ఉండేటటువంటి డబుల్ ఎండెడ్ క్యూలో ఇన్సర్షన్ కానీ డిలీషన్ అనేటటువంటి దాన్ని టూ సైడ్స్ నుంచి చేయొచ్చు, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డిక్యూలో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డిక్యూ. సో ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డిక్యూ వచ్చినప్పటికీ ఏమవుతుందని అడిగితే, నేను ఇన్సర్షన్ అనేటటువంటి దాన్ని నేను ఆపుతున్నాను అంటే అది ఏ పక్కన ఆపాలనేటటువంటిది చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఈ పక్కనైనా సరే ఇన్సర్షన్ ఆపచ్చు, వేరేజ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇన్సర్షన్ అయినా సరే ఆపుకోవచ్చు. మీరు ఏ సైడ్ నుంచి అయినా సరే ఆపండి, ప్రాబ్లం ఏమీ కాదు. ఫర్ సపోజ్ నేను ఈ పక్కన ఉండేటువంటి ఇన్సర్షన్ కనుక నేను ఆపేశాను అంటే సార్ ఇప్పుడు ఓకేనా, వినిపిస్తుందా నా మాట? ఓకే సార్. అంటే కనిపించట్లేదు, అంతమించి ఏం లేదమ్మా, కనిపించట్లేదు ఇక్కడ డ్యూ టు సడన్ గా పవర్ కట్. దానికి బాధ్యత నేనేం చేయలేను. బట్ కాకపోతే ఏంటంటే వాయిస్ వినిపిస్తుంది కదా అనేటటువంటి ఆడియో మాత్రం చెప్పగలను. ఓకే సార్. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. రైట్ అమ్మా. సో మరి కనిపిస్తుందా? లేదు సార్. నో సార్. అదే 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 వస్తుంది. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే సార్. రైట్. సో యాక్చువల్ గా ఇప్పుడు మాట్లాడుకునేటువంటి కాన్సెప్ట్ ఏమంటాము అని అడిగితే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ ఎండెడ్ క్యూ అని మాట్లాడుతూ ఉంటాం. ఈ డబుల్ ఎండెడ్ క్యూలో వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, కన్ఫర్మ్ గా ఇన్సర్షన్ అనేటటువంటి వాటిని కానీ లేకపోతే డిలీషన్ అనేటటువంటి దాన్ని కానీ రెండు పక్కల నుంచి చేయొచ్చు. సో రెండు పక్కల నుంచి చేసేటప్పుడు ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ క్యూలో వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది అని అడిగితే, ఈ ఇన్సర్షన్ అనేటటువంటి దాన్ని కనుక మనం ఒక సైడ్ కనుక ఆపినట్లయితే, ఈ సైడ్ కనుక ఆపినట్లయితే ఇన్సర్షన్ అనేటువంటిది ఖచ్చితంగా వేరొక సైడ్ నుంచి చేయొచ్చు. అదే డిలీషన్ అనేటటువంటి దాన్ని రెండు పక్కల నుంచి చేసుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. అండ్ ద సేమ్ ప్రొసీజర్ డిలీషన్ అనేటటువంటి దాన్ని కూడా మనం అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ డిక్యూ అని మాట్లాడతారు. ఈ అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ డిక్యూలో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే, ఇఫ్ ఐ స్టాప్ ద డిలీషన్ అట్ వన్ ఎండ్, డిలీషన్ అనేటటువంటి దాన్ని కనుక నేను ఒక పక్కన ఆపినట్లయితే ఆ డిలీట్ ఆపరేషన్ మాత్రము కేవలం ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తాం, కానీ బట్ ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటటువంటి దాన్ని మాత్రము రెండు పక్కల నుంచి చేయొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనకి ఏది కావాలి అనుకుంటే దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్యూ, ఐ మీన్ టు సే డబుల్ ఎండెడ్ క్యూ. ఓకే, క్లియర్ సార్? ఉన్నారా? ఓకే. And the next one will be called as there is a last one will be called as that the component will be called as a priority queue అని మాట్లాడతారు. సో వాట్ యు మీన్ బై దిస్ priority queue అని అడిగితే, నేను ఆల్రెడీ నిన్న చెప్పాం. సో ఏంటి అని అడిగితే, సో ప్రయారిటీ అనేటటువంటిది మనం ఎలిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రయారిటీ అనేటువంటి దాన్ని కూడా ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే, లో ప్రయారిటీ ఉండేటువంటి టాస్క్ అనేటువంటిది లేట్ గా జరుగుతుంది, హై ప్రయారిటీ ఉండేటువంటి టాస్క్ అనేటటువంటిది ముందు జరుగుతుంది. సో దట్ కాంపోనెంట్ విల్ బి కాల్డ్ as a priority queue అని మాట్లాడతారు. A priority queue is a collection of elements where the elements stored according to their priority level. మనం ఇచ్చినటువంటి ప్రయారిటీని బేస్ చేసుకుని స్టోర్ చేయడం జరుగుతుంది. The order in which elements should added and removed. సో అందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి అన్నా రిమూవ్ చేయాలి అన్నా
దేన్ని బేస్ చేసుకుని జరుగుతుంది సార్ అని అడిగితే బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. సో ఆ ప్రయారిటీ అనేటువంటిది ఎలా వస్తుంది సార్ అని అడిగితే అది చేసేటప్పుడు ఏమేమి రూల్స్ ఫాలో అవుతాం సార్ అడిగితే చెప్పిందే ఏంటి, ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ హ్యావింగ్ హై ప్రయారిటీ, కన్ఫామ్ గా హై ప్రయారిటీ కనుక ఉంటే ఆ ఎలిమెంటే ముందు ప్రాసెస్ చేస్తుంది లో ప్రయారిటీ దానికన్నా. ద ఎలిమెంట్ విచ్ ఇస్ హైయర్ ప్రయారిటీ ఇస్ ప్రాసెస్డ్ బిఫోర్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద లో ప్రయారిటీ. లో ప్రయారిటీ ఉండేటటువంటి దాని యొక్క ప్రాసెసింగ్ అనేటువంటిది తర్వాత జరుగుతుంది, హై ప్రయారిటీ ఉండేటువంటి ప్రాసెసింగ్ అనేటటువంటిది ముందు జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఒకవేళ కనుక రెండు ఎలిమెంట్స్ లో కనుక సేమ్ ప్రయారిటీ కనుక ఉంటే, రెండిటి కనుక సేమ్ ప్రయారిటీ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఫాలో అయ్యేటువంటి నార్మల్ ప్రొసీజర్ ఏంటి అని అడిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ముందు ఎవరైతే క్యూలో ఎంటర్ అవుతారో అప్పుడు ఏమవుతుంది, దెన్ ద ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఫస్ట్ ఇన్ ద క్యూ వుడ్ బి ప్రాసెస్డ్. అంటే ఆ క్యూలో ఎవరు ముందైతే వస్తారో ఆ వాళ్ళదే ప్రాసెసింగ్ అనేటటువంటిది ముందు చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రయారిటీ క్యూ అనేటటువంటి దాన్ని ఎక్కడ వాడతామని అడిగితే చెప్పాం కదా, సో నేను ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాబ్ షెడ్యూలింగ్ అని మాట్లాడుతూ ఉంటారు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో. సో ఆపరేటింగ్ సిస్టమ్ లో జాబ్ షెడ్యూలింగ్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు అక్కడే ఈ ప్రయారిటీ క్యూ అనేటటువంటి అల్గోరిథం కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే అనదర్ అప్లికేషన్ వచ్చినప్పటికి ఏంటంటే ప్రయారిటీ క్యూ సిమ్యులేషన్ సిస్టమ్స్ అనేటటువంటివి కూడా ఉన్నాయి సార్. ఆ సిమ్యులేషన్ సిస్టమ్స్ అంటే ఈ ప్రయారిటీ క్యూని ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని రకాలైనటువంటి సిస్టమ్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ సిస్టమ్స్ లో కూడా మనకి ఈ ప్రయారిటీ క్యూని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ టుడేస్ టాపిక్. సో వాట్ యు మీన్ బై క్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ అన్నప్పుడు క్యూ అంటే ఏంటో రాసి ఆ క్యూలో ఉండేటువంటి టైప్స్ గురించి మాట్లాడాలి. సర్క్యులర్ క్యూ, డి క్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రయారిటీ క్యూ. యు హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్? ఏదైనా ఉంటే చెప్తా. ఉందా ఏ లేదా? సో అంతా ఓకే అయితే అర్థమైంది సార్. Okay, we'll take that in hands and we'll stop the session. Continue tomorrow. I mean tomorrow is nothing but Monday. Okay, sir. So obvious ga Prasad Reddy. Okay, next. ఎవరున్నారు? దివ్య, నాగరాజు, సాయిబాబు. సో సాయిబాబు ఓకే, టేక్ దట్ ఇన్ హ్యాండ్స్. దివ్య ఓకే. మౌనిక రాలేదే వాళ్ళ? మౌనిక అండ్ రవి రాలేదు సార్. మౌనిక రాలేదు, రవి రాలేదు. మీ సిఆర్ వచ్చినట్టున్నాడు నాగేంద్ర. వచ్చారు సార్. సార్ వచ్చాను సార్. అదే అన్న సిఆర్ వచ్చినట్టున్నాడు. టోటల్ 5. ఓకే నాగేంద్ర సార్ చెప్పండి సార్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే స్క్రీన్ లో జేఎస్సీ అనే ఒక అమ్మాయి ఉందమ్మా, ఆ డిలీట్ చేయమాక. ఆ అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది క్లాసెస్ అన్నిటికీ. ఓకే సార్ మొన్న చూసాను సార్ మీరు పెట్టింది. అదే అందుకనే ఒకసారి మళ్ళీ ఏమైనా డిలీట్ చేస్తామని చెప్పి ఫస్ట్. ఓకే సార్, నేను మీ ప్రమేయం లేకుండా ఏది చేయను సార్. గ్రూప్ అంటే జనరల్ గా చెప్తున్నా, ఎవరు తీసేయమని ఎవరైనా చెప్తారేమో చెప్తున్నా. ఓకే సార్. ఇంకా రోజు మీరు యాడ్ చేయమని చెప్పి పెట్టింది చూసాను సార్, అందుకని నేను ఇంకేం టచ్ చేయలేదు. అదే ఓకే అమ్మా, రైట్, సరే ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.